హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. భద్రపద మాసంలోని శుక్లపక్షం ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం నాడు తిథి ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైనది. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అట్లాంటి వారికి జీవితంలో ఎట్లాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకుంటే మీ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ వీడియోని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని శుభ్రపరచుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆకిట్లో ముగ్గులు పెట్టాలి. ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టుకోవాలి. మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఖచ్చితంగా పసుపు ఎంటుకంటే 3 బియ్యపు ముద్దల దీపాలు చేసి తులసిమాత లేదా తులసి ఆకులు అలాగే ముద్ద కర్పూరం ఈ ఏకాదశి రోజున శ్రీవారికి పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. మీ ఇంట్లో ఎట్లాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వస్తరణ ఏకాదశి రోజు ఎన్నో ఉపయోగాలు కలిసి వచ్చాయి. కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు. శనివారం రోజున మాత్రమే శనిదేవుడి పటాలు శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ శనివారం రోజు పూజ గదిని శుభ్రం చేసుకొని పసుపు నీళ్లతో దేవుడి పటాలను శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టి శనివారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమిదను తయారు చేసుకోండి. కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోస్తూ ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 ప్రమిదలు తయారు చేసుకొని ఆ విధంగా 3 పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి ప్రారంభించాలి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి ముఖ్యంగా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నట్లయితే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది. కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఎవరైతే డబ్బు సమస్య ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అట్లాంటి వారు ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలు పోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీరు డబ్బు సమస్యలు ఉండవు. అలాగే కొబ్బరికాయతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పిండి పదార్థాలలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలు ప్రత్యక్షం అవుతారట. కాబట్టి దీపం వెలిగించగానే దీపానికి కొన్ని అక్షింతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోండి. దీపం వెలుగుతుండగా త్రిమూర్తులు నివసిస్తారు. గోవర్ధన నామం చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవింద నామ చదవలేని వారు ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యం బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టి సరిపోతుంది. చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కర్పూరంతో పరిహారం. ఖచ్చితంగా మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని
మనసులో ఒక చిన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. చివరిగా 3 అక్షింతలు వేసుకొని ఇల్లంతా ధూపం వేసి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి భోజనం చేసుకుంటూ ఆ వెంకటేశ్వర అనుగ్రహాన్ని ఇంటిపైన ఉంటుంది. ఇక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గది ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి ధూపం వేయండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకొని మీ డబ్బు దాచుకునే చోట పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లో గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. శనగపప్పు, అరటి పండ్లు, నువ్వులు అలాగే ముంగిళ్ళు వంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున తినకూడదు అంటారు. ఏకాదశి నాడు పప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఏకాదశి నాడు ఇంట్లో కొన్ని చెత్తను బయట పారేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపద అంతా ఖర్చు అయిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి తెలుసుకున్నారు కదా. కొన్ని నియమాలను పాటిస్తూ సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మా ధన్యవాదములు.